ఏమో చెల్లె ఆ సందీప్ వాడు ఊకుంటా అంటే ఎక్కువ చేస్తాను వాడు. అన్న ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, లొల్లిలు పెట్టుకోకండి. ఇది మాటలతో తేటట్లే చెల్లె, మనకి ఏదో ఒకటి అవుతుంది ఇక. అన్న ఈ కోపమే వద్దు, ఏమైనా ఉంటే నలుగురు పెద్ద మనుషులు పిలిచి మాట్లాడుకోండి. నీకు మన ఊరు పెద్ద మనుషుల గురించి తెలిసింది కదా చెల్లె, ఏదో ఒకటి చేయాలి ఇక. అట్లయితే ఒక పని చేయ అన్న, సాయంత్రం అన్వేష్ భవన్ ఇంటికి పిలువు, మాట్లాడదాం. ఏ చెల్లె అన్వేష్ బావ సందీప్ వాడు అంత ఒక్కటేనే, ఎవరిని నమ్మద్దు. అన్వేష్ బావ మంచోడే కదా అన్న, ఇద్దరు గురించి ఆలోచిస్తాడు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏ అన్వేష్ బావ ఇవ్వరుకున్నట్టు లేడే, ఎంతకైనా రాణిని పెళ్లి చేసుకుంటాను కదా, వాళ్ళు ఒకటే. మరి ఏం చేద్దామన్నా? వాళ్ళు ఏమన్నా చేసుకునే, భూమి అయితే మన పేరు మీద ఉన్నది కదా. భూమి మన పేరు మీద ఉన్న వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటారన్న, నువ్వేం గొడవలు పెట్టుకోకు వాళ్ళతోటి. గవంతో నేను కూడా పెట్టుకునే చెల్లె, ఎవరైనా ఎక్కువ చేసిన అనుకో పిఎస్లో కేసు పెట్టా. దీనికి పోలీస్ కేసు ఎందుకన్నా, ఒక పని చేద్దాం, అన్వేష్ బావ వాళ్ళ డాడీతో మాట్లాడదాం. రవిమావతో మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ ఎంతైనా వాళ్ళు ఒకటే కదా చెల్లె. అట్లా ఎందుకు అనుకుంటావన్నా, మనమందరం ఒకటే ఫ్యామిలీ కదా, ఒకసారి రవి మామతో మాట్లాడి చూద్దాం. సరే చెల్లె, నీ ఆలోచన కూడా కరెక్ట్గా ఉన్నది, ఒకసారి రవిమావతో మాట్లాడదాం. సరే అన్న, ఈవినింగ్ పోయి రవి మామతో మాట్లాడతాం, నువ్వైతే కోపంగా మాట్లాడకు. సరే చెల్లె.